చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే సర్దార్ బాషా. నేను గత సంవత్సరాలుగా ఈడ రాజకీయ పరంగాను ఒక మానవత్వంతో నా ఊరి కోసం నేను మంచి పనులు చేస్తూ అందరితో మంచితనంగా వెలుగుతుంటే ఆ సమయంలో నా కుమార్తెకు సంఘమిత్రగా గత ప్రభుత్వం నియమించింది. గత ప్రభుత్వం నియమిస్తే ఆమె 6 సంవత్సరాలుగా సక్రమంగా విధులు నిర్వహిస్తుంటే అటువంటి సమయంలో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమెకు ఇబ్బందులు పెట్టినారు. ఇబ్బందులు పెడితే ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి ఆమె భవిష్యత్తు ఫ్యూచర్ గురించి నేను హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాను. స్టే తెచ్చుకున్న తర్వాత ఆఫీసర్లు పిలిపించి నీ విధులను నువ్వు సక్రమంగా నిర్వహించుకోమా, గవర్నమెంట్కు నువ్వు పని చేయి అని చెప్పినారు. ఆమె అదే విధంగా గవర్నమెంట్కు పని చేస్తూ ఆమె విధులు ఆమె నిర్వహిస్తుంటే ఇప్పుడు ఏ ప్రలోభంతో కానీ నాకు తెలియకుండా ఎటువంటి ఈ 5-6 నెలలలో ఏ ఒక్క పరిస్థితి వస్తే కూడా రాజకీయ నాయకుల్ని ఆఫీసర్ని ప్రలోభాలకు గురి చేసి ఆమెను ఇబ్బంది పెట్టి విధుల నుండి తొలగించాలనేసి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అంటే వివో సార్ గారు ఏం చేస్తారు? జగదీష్ సార్, మీకు న్యాయం అన్యాయం అనేది అర్థం కాదా? నేను హైకోర్టులో ఇంకా స్టే తెచ్చిన తర్వాత కమిషనర్ గారు కూడా దాన్ని చూసి సరే విధులు నిర్వహించుకోమని చెప్పినారు. దాన్ని కూడా మీరు బేఖాతరుకు చేస్తూ వేరే ఆమెను ఎలా అపాయింట్మెంట్ చేస్తారు? వేరే ఆమెను అపాయింట్మెంట్ చేయాలంటే ఇంతకు ముందర కోర్టు ఏమని తెలిపింది మీకు? కోర్టు వచ్చేసి మీకు ఏ తప్పులు ఉంటేనో ఒప్పులు ఉంటేనో కోర్టుకు తెలియజేయాలనేది ఆల్రెడీ ఈ నోటీసులో ఉంది కదా, కోర్టు నోటీసు. ఆ కోర్టు నోటీసులోనే ఉంటే మీరు ఎలా మీరు కోర్టుని ధిక్కరిస్తారు? అంటే నిన్న నిలదీయడం జరిగింది ఇదే విషయంలో. సార్, మీరు వేరే ఆమెను ఎలా అపాయింట్మెంట్ చేస్తారని చెప్పేసి మేము నిలదీస్తే జగదీష్ సార్ అంటాడు, ఆమె కోర్టుకు పోయింది, ఆమె పని ఆమె చేసుకొని మా పని మేము చేస్తాము అంటే మీరు ఏం చేస్తారో? అట్లయితే కోర్టుని ధిక్కరిస్తారా? కోర్టు ఏమని చెప్పింది? ఆమె విధులను సక్రమంగా నిర్వహించాలా. అలాంటి సమయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే సంఘ సభ్యులకు తెలియజేయాలా. సంఘ సభ్యులు ఎన్నుకుంటారు కదా. అదే పనిగా మీకు 5వ తేదీ, ఈ మార్చి 5వ తేదీ మీటింగ్ జరిగితే మీటింగ్లో జగదీష్ సార్కు ఓపెన్గా 8 మంది లీడర్లు సంఘ సభ్యులు హాజరైనారు. అందరూ చెప్పినారు ఏమనేసి, రేష్మానే కానీ మాకు వేరే ఆమె అవసరం లేదు అని చెప్పేసి ఓపెన్గా చెప్తే కూడా నిన్నటి రోజు వచ్చేసి మీరు ఆమెకు ఎందుకు గ్రూపులు రాయడానికి చెప్పినారు? ఏ ప్రలోభంతో మీరు ఆమెకు చెప్పినారు? మీ ప్రలోభం మాకు తెలీదా? మీకు ఈడేయాలంటే ఎంతసేపు అవుతుంది మేము రోడ్డుపైకి? మీరు అర్థం చేసుకోకుండా ఏ విధంతో మీరు ఆమెను రేష్మాను విధుల నుండి తొలగించాలని చెప్తా ఉన్నారు. సంఘ సభ్యులు చెప్పినారు రేష్మా ఉంది అని చెప్పేసి, హైకోర్టు చెప్తా ఉంది. అది వినకుండా మీరు ఏ దౌర్జన్యంతో మాకు తీయాలని చెప్పేసి రేష్మా బానుని మీరు ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉండారు? మేము ఆల్రెడీ ఇప్పుడు 8 రోజుల ముందర కంటెంప్ట్ వేసినాము. కంటెంప్ట్కి మీరు ఏమైనా జవాబు ఇచ్చినారా? ఎందుకు జవాబు ఇవ్వలేదు? అంటే న్యాయస్థానం అంటే మీకు ఏ గౌరవము లేదా? అంటే సంఘ సభ్యులు ఎన్నుకుంటే మీకు ఏం గౌరవం లేదా? మీరు కానీ రాజకీయ నాయకులు మీకు ఒత్తిళ్లు పెడితే మీరు దానినే యాక్సెప్ట్ చేస్తారా? ఇలానే చేస్తారా మీరు? అంటే ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉండింది, మా గవర్నమెంటే ఉండింది. మేమేమైనా ఇట్లా పలానా మనిషిని తీయకూడదు, పలానా మనిషిని తీయాలా అని చెప్పేసి ఏమైనా ఇబ్బందులు పెట్టినామా? కానీ మీరు ఒక ఎంప్లాయీస్ తరగానే మీరు బిహేవ్ చేసిండల్లా. ఎందుకు ఆ విధంగా చేయలేదు? ఇది న్యాయస్థానం వరకు మేము ఆల్రెడీ పోయినాము, మళ్ళీ పోతాము. కంటెంప్ట్ వేసిండాము. కంటెంప్ట్ను మేము కంటెంప్టే చేస్తాం. మీరు ఇది న్యాయస్థానానికి మీరు తెలియజేయాలి, మా లాయర్కును తెలియజేయాలి, హైకోర్టుకును తెలియజేయాలి, సంఘ సభ్యులకును తెలియజేయాలి. మీరు సంఘ సభ్యులను ఎందుకు మీరు
వాళ్ళను మీ విశ్వాసంలోకి తీసుకోలేకుండా పోతా ఉన్నారు. అంటే మీరు సీఓగా ఉండి మీరు ఏదైనా అవకతవకలు చేస్తే దాన్ని మేము భరించాలా, మీరు ఏదైనా ఏమైనా తొలగిస్తే మేము వెళ్ళిపోవాలా, అంటే మేము వ్యతిరేకంగా అడగకూడదా? మీరు ఎన్ని అవకతవకలు చేసినారో అది బయట పెడతాము. మళ్ళీ ఇంకా మీదట మీరు కానీ మాకు విధుల్లో నిర్వహించకూడదని ఏదైనా డెడ్లైన్ పెడితే మేము హైకోర్టుని ఆశ్రయించున్నాము, మళ్ళీ పోలీస్ స్టేషన్కు పోతాము. మళ్ళీ ఏం చేయాలనో అదే విధంగా నీతి నిజాయితీగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. మా దగ్గర అన్ని ప్రూఫ్లు కూడా ఉన్నాయి. మేము ప్రూఫ్లు లేకుండా ఏమి ఇటువంటి పనులు మేము చేయలేదు. ఆమె డ్యూటీ చేస్తూ ఉంది, ఆమె లైఫ్ చెడిపోతూ ఉంది. మీరు అర్థం చేసుకోకుండా 6 సంవత్సరాలుగా ఒక డిగ్రీ చదివిన ఆమెను మీరు ఉపయోగించుకొని ఈరోజు మీరు రోడ్డున పడేస్తే మీరు డ్యూటీలో వద్దంటే మేము ఉండిపోవాలా. మీరు ఏ అవకతవకలు చెప్పి మీరు దీన్ని భరించమంటే మేము భరించాలా. మళ్ళీ మీరు విధుల నుండి తొలగిపోవాలంటే మేము తొలగిపోవాలా. ఇదేనా మీరు ఒక ఎంప్లాయీస్ అయి ఉండి న్యాయం చేసేది? గవర్నమెంట్ వస్తుంది పోతుంది, ఈ గవర్నమెంట్ ఉండొచ్చును, రేపు మా గవర్నమెంట్ కూడా ఉండొచ్చును. కానీ మీరు ఒక ఎంప్లాయీస్గా ఉండి మీరు ఒక న్యాయం చేయాలనే తప్ప మీరు అన్యాయం ఎందుకు చేస్తున్నారు? మేము తెలియజేయడం ఏమంటే పై అధికారులు దయ ఉంచి దీనిపైన జగదీష్ సార్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేసి మేము ఆశయిస్తున్నాము. ఆల్రెడీ 2 రోజులకు ముందర పోయి కమిషనర్ గారిని కూడా మేము అడుక్కున్నాం. కమిషనర్ గారిని కూడా అడుక్కుంటే కమిషనర్ గారు కూడా పిలిచి చెప్పినారమ్మా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, నాకు ఇప్పుడు బిజీగా ఉన్నా, నేను మళ్ళీ మాట్లాడతానని కూడా చెప్పినారంట. కానీ అటువంటి సమయంలో మీరు ఏకపక్ష